గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరియు బుడమేరు ముంపు కారణంగా విజయవాడలో దాదాపు 3 లక్షల మందికి పైగా జనం వరద ముంపులో చిక్కుకుని ఉండవచ్చు అంటున్నారు. బయట అడుగుపెట్టే వీలులేక, వరద ఉధృతి ధాటికి ఇళ్లల్లో తినడానికి కూడా ఏమీ లేక ఆకలితో అలమటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది సహాయ పునరావాస కార్యక్రమాల్లో మానవతా దృక్పథంతో బాధితులందరికీ అండగా ఉండాల్సిన సమయం. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం పెద్ద ఎత్తున ముందుకొచ్చి వరద బాధితులకు వీలైనంత వరకు సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కృష్ణమ్మ ఉగ్రరూపం చూస్తుంటే కరకట్ట వెంట లంక గ్రామాల్లో ఇంకా ప్రమాదం పొంచి ఉందని అనిపిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే ఆ ప్రాంత వాసులందరినీ యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. వరదలు అనంతరం ప్రబలే అంటువ్యాధుల విషయంలో కూడా ముందు జాగ్రత్తలు